వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుసేన్. సాక్షి ఛానల్లో రీసెంట్గా జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తూ ఏపీలో అమరావతి మహిళలపై రాక్షసులు, సంకర జాతికి చెందిన వాళ్ళు అన్నట్లు దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. సో రీసెంట్గా చూసుకుంటే జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, యాంకర్ గారు చెప్పిన తీరు కావచ్చు, ఇప్పుడు దాన్ని వివరణ ఇవ్వడానికి ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన సజ్జల గారు కూడా సో ఇలాంటి కామెంట్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా సార్? అదే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, వాళ్ళ అనుభవం పాటి వయస్సు కూడా నాకు ఉండదేమో. సార్, ఎందుకంటే అటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండి వాళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో విచ్చలవిడితనం చేశారు, మనని ఎవడు ఏం పీకలేడనే ఉద్దేశంతో ఏదో చేశారు, ఓకే. ఇప్పుడు కూడా అంటే అక్కసుతో ఏమీ చేయలేని చేతకానతనంతో ఈ విధంగా విషం కక్కుతున్నారేమో అనిపిస్తుంది. మొదటి నుంచి ఉండే అనుమానం ఏంటంటే 2014లో అసెంబ్లీ 14 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశాక ఇదే వైసీపీ వాళ్ళు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు. 19లో ప్రభుత్వం వచ్చాక ఇంకా అమరావతిని నామరూపాలు లేకుండా చేసేశారు. ఎంత దారుణం చేసేసారంటే మొన్న ప్రభుత్వం 2024 జూన్ 4 రిజల్ట్ వచ్చే సాయంత్రం వరకు కూడా దాన్ని ఒక బహిర్భూమిగాను ఎక్కడికక్కడ పడేసి చెత్తలు పడేసి ఊరికే అంటే అసహ్యంగా చేసేద్దామని, అంటే ఆ కడుపు మంటతో చూసారా జనవేదిక ఇది ఉండదు కూల్చేసి, అంటే ఏంటి అది ఆ రాక్షసంగా ఆలోచించే తత్వం ఏంటో మనకు అర్థం అవ్వలేదు. సరే అయిపోయింది. మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి బాబు గారిని ఆహ్వానించడానికి వెళ్లే ముందే, ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వకముందే దాన్ని ప్రక్షాళన చేయండి అని చెప్పి వెళ్ళాడంట ఆయన. అంటే అంత దారుణంగా తయారు చేశారు. సరే తయారు చేశారు. తయారు చేసిన వాళ్ళు అదే రీజన్లో ఎందుకు మీరు ఇల్లు కట్టుకుని ఉండాలి? మీకు అమరావతి అంటే ఇష్టం లేదు కదా, రాజధాని అంటే ఇష్టం లేదు కదా, మూడు రాజధానులు అన్నారు కదా, మరి అక్కడే ఎందుకున్నారు? వైజాగ్ రాజధాని, వైజాగ్ క్యాపిటల్ అన్నోళ్ళు వైజాగ్లో వెళ్ళి మీరు తలుచుకుంటే 2 నెలల్లో ఇంద్రధనుస్సు ఇది లంక అంత కొంపైన కట్టుకోవచ్చుగా, అక్కడ నుండి చేయొచ్చుగా, ఒక గెస్ట్ హౌస్ తీసుకోవచ్చుగా. ముఖ్యమంత్రి అడిగితే కాదనేవాడేవాడు కదా. సో అట్లా ఉండకుండా తాడేపల్లిలో ఎందుకున్నారు? కేవలం చంద్రబాబు నాయుడు గారికో లేదా కూటమి ప్రభుత్వంకో పేరు వచ్చేయకుండా ఉండడం కోసమే ఈ కాన్సెప్ట్. పేరు వచ్చేస్తే మనకు ఎవడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఏదో చేయాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా టీడీపీని బాగా తొక్కాలనో ఇంకేదో చేయాలనో ఇప్పుడు అది వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు, పేర్లు అనవసరం. సో వీళ్ళు కూడా అమ్మో ఏంటి టీడీపీకి ఈ చంద్రబాబుకి పేరేంటి, ఇది లేకుండా చేసేయాలని కేవలం అక్కస్తోనే దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. సరే చేశారు. దానికి ఇంకా విషం కక్కేలాగా ఇప్పుడు అమరావతికి మెల్లమెల్లగా అన్ని అంగులు అద్దుతున్నారు. హంగులు రంగులు కూడా అద్దుతున్న నేపథ్యంలో అరే ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా దీనికి మళ్ళీ వచ్చేస్తున్నారు, ఎవరో ఒకరు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా అమరావతి మీద లేనిపోని బురద జల్లి అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి, అక్కడ నీరు సరిగ్గా ఉండదు, భూములు కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ క్రిటికల్గా ఉంది, రైతులు ఒప్పుకోవట్లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎక్కడైతే వాళ్ళు మనకు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి ఆకాశరామన మెయిల్ వెళ్తున్నాయంట. ఎక్కడ ఎవరు వెళ్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అని ఎవడు చెప్తాడండి? ఎవడు చెప్తాడు? ఎందుకు చెప్తాడు? ఎవరి రాష్ట్రం టాలెంట్ వాడిది. తెలంగాణకు వచ్చింది తెలంగాణకు వస్తాయి, ఒరిస్సాకు వస్తాయి, బీహార్కు కూడా వచ్చే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వద్దు అని ఎవడు అంటాడు? కడుపు మంటతో ఎవరంటారు? ఇంకెవరా? వీళ్ళే. సో ఎంత చేసినా ఇంకా ఒక్కొక్కటిగా అభివృద్ధి వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక సీనియర్ అనలిస్ట్ కూర్చొని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం. అక్కడేముంది? ఏమీ లేదు. మరి మీరు అక్కడ ముందు ఖాళీ చేసి బయటికి రండి అబ్బా. ఇప్పటికీ మీ నాయకుడు అక్కడే కదా ఉన్నాడు. ఏ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు, సోకాల్డ్ అనలిస్టు ఎదురు కూర్చొని డిస్కస్ చేసుకున్నారో అక్కడ ఉండే వాళ్ళు ఒక ఇది వేశ్యల కొంప ఏదో వేశ్యలుగా ఉండే అమరావతిగా ఉందని ఏదో వ్యాఖ్యానించారంట. మరి అలా వేసినప్పుడు ఆ పరిధిలోనే ఎందుకున్నాడు మీ నాయకుడు? అక్కడ వెళ్ళి ఖాళీ చేసేసి హైదరాబాద్ వచ్చామనండి, సేఫ్గా ఉంటాడు. లేదంటే వైజాగ్ వెళ్ళిపోమనండి, అది నచ్చదప్పుడు. మరి అక్కడ ఎందుకున్నాడు మీ నాయకుడు? మీరు ఇలా కామెంట్స్ చేశారు, మీకేదో అంటే ఇంకా ఎన్ని చెప్పినా అది అన్ని సమకూరిపోతున్నాయి అమరావతికి అనే కడుపు మంటతో మాట్లాడారు. సరే మీ ఎథిక్స్ లేవు, మీరు మంట కలిపి పక్కన పెట్టారు అనుకుందాం.
దానికి మరలా సజ్జల గారు ఒత్తాసు పలుకుతూ ఎవరు తానేటి వనిత గారు మాజీ మంత్రి ఆవిడ కూడా వ్యాఖ్యలు సబబైనవే అని అనడం, ఈయన సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రాక్షసులా పిశాచాలా లేదంటే సంకరజాత అనడం. అంటే ఏదో చెప్తున్నాను కదా, వీళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో ఎవరు మాట్లాడమని చెప్తున్నారో తెలియదు కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. సార్ ఇప్పుడు సజ్జల గారిని కూడా జైలుకి పంపించే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? జైలుకి వెళ్ళే ఛాన్స్ ఏమండి? జైలుకి వెళ్ళినా కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారా, ఫీల్ అవుతున్నారా చెప్పండి? అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అవ్వబోతున్నారు. రాత్రి మేబీ ఇవి కానీ తీవ్రతరం అయితే, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఆల్రెడీ దీని మీద తీవ్రంగా స్పందిస్తుంది. ఎందుకంటే తోటి జర్నలిస్టులు అయ్యుండి అక్కడ ఉండే ప్రజలందరినీ, అమరావతికి చెందిన ప్రతి మహిళను కూడా ఆ విధంగా కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సబబు? తోటి జర్నలిస్టులే, ఏది లైవ్ లో ఉన్న రిపోర్టర్సే మండిపడుతున్నారు సజ్జల గారి కామెంట్స్ గురించి. కానీ ఆ ఛానల్లో మాట్లాడిన ఆ ఉద్దండులైన సీనియర్ జర్నలిస్టులు ఇద్దరు, ఒకరు అనలిస్టు ఒకరు జర్నలిస్టులు, వాళ్ళు అంటే చెప్తున్నాను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత లేదు నా అనుభవం, సారీ వాళ్ళ అనుభవం అంత లేదు నా వయసు, వాళ్ళు అంత విజ్ఞతతో మాట్లాడుతుంటే మనం ఇంకేం చెప్తాం? తోటి మిత్రులందరూ ఖండిస్తున్నారు. సో ఖండించినప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది, అరెస్ట్ చేసినా చేయొచ్చు, ఈ రాత్రికి అయితే అరెస్ట్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అరెస్ట్ అయితే ఏదో గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరంతో అరెస్ట్ అయ్యాడు ఎలా తీసుకెళ్తున్నారు? కక్ష సాధింపు, సానుభూతి, మళ్ళీ దానికి రెడీగా ఉంటారు. ఒకడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి మళ్ళీ పలకరించడానికి. మొన్న గంజాయి బ్యాచ్కి వెళ్ళి పలకరించారుగా. గంజాయి బ్యాచ్ని పలకరించిన ఉద్దేశం ఏంటండి? తప్పుడు పనులు చేసే వాళ్ళని పలకరించడం ఏంటి? అరే నువ్వు చేసే తప్పు కాదు, నువ్వు ఇలాగే చెలరైపో, నువ్వు ఇలాగే గంజాయికి బానిస అయిపో, కొన్ని వందల కుటుంబాలు నాశనం చేసే చెప్పడమా? వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఉద్దేశం ఏంటండి? కాకపోతే ఈ అరెస్టులు గిరెస్టులు అవుతాయన్నా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు కనీసం గిల్టీ ఫీలింగ్, పశ్చాత్తాపం వరకు వెళ్ళక్కర్లేదు, గిల్టీగానే ఫీల్ అవ్వచ్చు కదా. ఇది ఖచ్చితంగా మేము ఉద్దేశపూర్వకంగా అనేది కాదు, కేవలం ఏదో అన్నాం కూడా చెప్పట్లేదే. ఇప్పుడు అదే కదా షర్మిలా గారు కూడా అన్నది, ఆ ఛానల్లో ప్రసారంలో ఛానల్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యత ఉంది, ఎవరైతే టంగ్ స్లిప్ అయ్యారో వాళ్ళకి బాధ్యత ఉంది. ఇప్పుడు ఏమంటారు? మీరు ఎంతకన్నా దారుణంగా మాట్లాడారు, మీరు మాట్లాడలేదా? ఇలా మాట్లాడతారు. ఏం చెప్తాను చెప్పండి? అమరావతి రైతు కూలీల నుంచి, రైతుల నుంచి, అక్కడ ఉండే స్థానిక ప్రజల నుంచి, అటు ఇచ్చాపురం నుంచి ఇటు తిరుపతి వరకు ఎన్ని కాలినడకలు చేయలేదు, ఎన్ని ర్యాలీలు చేయలేదు, ఎన్ని దేవుళ్ళు మొక్కలేదు. ఆ మొక్కుని ఫలితమే కదా మొన్న 11కి పరిమితం అయిపోయింది. అంతమంది ఉసురు ఎటుపోతుంది చెప్పండి? కాబట్టి ఆ అరెస్టులు గిరెస్టులు అయినా కూడా వాటి మీద నాకైతే నమ్మకం లేదు. అరెస్ట్ అయినా కూడా మళ్ళీ వెంటనే ఒక 2 రోజులు 3 రోజులు బెయిల్ వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు రాగానే నన్ను కక్ష సాధింపు అరెస్టు చేశారు, నేను అన్న మాట తప్పేమైనా ఉందా, ఇలా మాట్లాడదు. వెంటనే దానికి తందాంతాన చెక్కలు బదించేసేవాడు వరుసగా ఒక 10 కామెంట్లు. ఇంకేం మాట్లాడతాం చెప్పండి? కాబట్టి అలా మాట్లాడిన అందరికీ శతకోటి వందనాలు. అది వాళ్ళ విజ్ఞతకే నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.